కేటీఆర్ గద్వాల పర్యటనపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. కేటీఆర్ గద్వాలకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. 10 ఏళ్లు చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయకుండా చేనేత కార్మికులను మోసం చేశారని అన్నారు. 10 ఏళ్లు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా కాలరాశారని ఫైర్ అయ్యారు. గతంలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపులపై తానే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. రాజకీయాన్ని మీరు చేస్తే సంసారం, మేము వేరేలు చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మళ్ళీ ఈరోజు సుఖనాథి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగలేదు, దయచేసి విరమించుకోని కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా. దాంతోపాటు పెద్ద అయినా వచ్చి నడిగడ్డ ఏం ఉద్ధరిస్తాం, ఆయన తోటి ఏముందని లొటపీసు. మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాల పూర్ణ అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతా ఉన్నారు. మీ కుటుంబాన్ని చెల్లెని చూసుకోలేవు, మీ అయ్యా నసనస అంటున్నాడు, మీ బావ గుర్రుగున్నాడు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలందరూ నేనే తీసుకుంటున్నాను. నీవు వచ్చిన నడిగడ్డ లేదో ఉద్ధరిస్తావట. వేస్ట్. ఇంకా నడిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. మాయమాటలు పనిచేసి తిరుగుపోయాను.